శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి కిందికి వస్తాయి. ఈ రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు. వీరి స్వభావం కారణంగా అనేక మందికి శత్రువు అవుతారు. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి. వృశ్చిక రాశివారు జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూ సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో, స్త్రీలతో వైరం, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం బాగుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేణా పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెడతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.